ప్రధాని మోదీని చంపేస్తానంటూ వచ్చిన బెదిరింపు లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటించబోతున్నారు. అయితే తమ రాష్ట్రానికి మోదీ వస్తే ఆత్మాహుతి దాడులు పాల్పడతానంటూ కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి దుండగులు మలయాళంలో లేఖ రాశారు. ఎర్లాకులం వాసి జానీ నడుమ మిత్తాల్ పేరుతో ఈ లేఖ రాయడం గమనార్హం. మోడీకి బెదిరింపుల లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు లేఖలో పేర్కొన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే మోడీకి తన పేరు ఎవరితో పంపారని, తాను మాత్రం ఎలాంటి లేఖ రాయలేదని సదరు వ్యక్తి స్పష్టం చేశాడు. ఈ క్రమంలో లేఖపై మిస్టరీ వీల్లేదు. ఈ లేఖ ఏప్రిల్ 17వ తేదీన కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ లేఖను పోలీసులు ముఖ్య అధికారికి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ కు తెలిపారు. ఏప్రిల్ 24న ప్రధాని మోడీ 2 రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాదు బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే యువం అనే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మోడీకి బెదిరింపు లేఖ రాయడంపై స్థానికంగా కలకలం రేపుతుంది.